హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందామండి. సో ఏపీకి అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక 3,000 కోట్ల నిధులు అయితే వచ్చాయి. సో అందులోంచి ఆ వివరాలు కూడా ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. 24వ తేదీ ఏప్రిల్ 2024 మధ్యాహ్నం సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఇక ఏపీకి ముందుగా 3,000 కోట్ల రాకండి. సో దాని గురించి ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈకుబేర్ సిస్టమ్ ఆన్ 23rd ఏప్రిల్ 2024. అంటే నిన్ననే 3,000 కోట్లు అయితే నిధుల రాక. ఏప్రిల్ 23న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో ఏపీకి 3,000 కోట్ల నిధులు అయితే వచ్చాయి. ఇక ఏ పేమెంట్స్ జరుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో పెండింగ్ సంబంధించిన ఏ పేమెంట్స్ అయితే ఇప్పుడు జమ అవ్వబోతున్నాయి అన్న వివరాలకి వచ్చినట్లయితే పాత బిల్లు సిఎఫ్ఎంఎస్లో కనిపించడం లేదు. సో బిల్ స్టేటస్ కనపడలేదు. 2021 బిల్లు ఎలా చూడాలని అయితే అంటున్నారు. సో అదేవిధంగా మరికొందరు డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సరెండర్ లీవ్స్ అని కూడా అడుగుతున్నారు. సో ఈ విధంగా చాలామందికి ఇంకా సరెండర్ లీవ్స్ కానీ ఎన్హాన్స్మెంట్ ఎర్నడ్ లీవ్స్ కానీ సో ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. సో ముందుగా మనం డిఏ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక వారంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయటండి. సో పెన్షన్ డిఏ సంబంధించిన అరియర్స్ ఇక పెండింగ్ బిల్లు చెల్లింపులు జరుగుతాయి అని అయితే అంటున్నారండి. డిఏ అండ్ డిఆర్లు 18 నెలల చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. మొదటి వాయిదా సెప్టెంబర్ 2023 మొదటి వాయిదాలో చెల్లింపులు చేయలేదు. అలాగే ఈ విధంగా డిసెంబర్ 2023 రెండో వాయిదాకు గాను అప్పుడు కూడా చెల్లింపులు చేయలేదు. సో మార్చి 2024లో మూడో వాయిదా అరియర్స్ ఆ బిల్లు కూడా ఇప్పుడైతే చెల్లింపులు చేయబడతాయి మరో వారంలో అయితే అంటున్నారండి. ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్గా అయితే నిలిచింది. ఇక ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు చెల్లించిన బిల్లుల వివరాలు ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పేమెంట్ ఎవరెవరికి పడింది అన్నట్లయితే పెండింగ్ బకాయిలు చెల్లిస్తాము. జనవరిలో పేమెంట్ జరిగింది, ఫిబ్రవరి 2024లో పేమెంట్ జరిగింది అని అయితే అంటున్నారు పెండింగ్ బిల్లులకు సంబంధించి. అలాగే పెండింగ్ బిల్లు అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్టయితే కొన్ని చెల్లింపులు జరగాలి. పెండింగ్ బిల్లులో చెల్లింపులు జరిగే ఖాతాలు అయితే ఇంకా ఉన్నాయంటున్నారు. ఇక పెన్షన్లకు డిఆర్ అరియర్స్ ఇతర అరియర్స్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే 11వ పిఆర్సీ అరియర్స్, డిఆర్ అరియర్స్, ఎస్ఎల్ ఎన్కాష్మెంటు, మెడికల్ రియంబర్స్మెంట్, ఏపీజేఎల్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రావాలండి. ఇంకా జిఐఎస్, గ్రాడ్యుటీ ఇతర పెండింగ్ బకాయిలన్నీ కూడా త్వరితగతిన పేమెంట్ జరగాలనైతే ఉద్యోగ పెన్షన్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే 11వ పిఆర్సీ, డిఆర్ అరియర్లు అయితే వాయిదాల పద్ధతిలో 4 సంవత్సరాల్లో అంటే 4 ఇయర్స్ గానైతే చెల్లిస్తామని చెప్పారు. పిఆర్సీ బకాయిలు అయితే క్వార్టర్లీ వన్స్గా అంటే 4 సంవత్సరాలు ఇప్పుడు 2024లో 10%గా, 2025లో 20%గా, 2026లో 30%, 2027లో 40%, మొత్తం 100% ఈ విధంగా 2027 వరకు చెల్లిస్తామని అయితే అంటున్నారు 11 పిఆర్సీ. ఇక ఈ చెల్లింపులు త్వరగా చేయాలి. ఇప్పటివరకు ఒక్క ఇన్స్టాల్మెంట్గా ఈ 2024 సంబంధించి 10% ఇంకా ఏం చెల్లించలేదు అయితే అంటున్నారు. ఇంకా పెండింగ్ బిల్లుల్లో అన్నీ అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్లో ఉన్నాయంటున్నారండి. కొన్ని సరెండర్ లీవ్ సంబంధించి ఇంకా 800 కోట్లు పెండింగ్ బిల్లు ఉన్నాయి, ఏప్రిల్ లోపల జమ కావచ్చు అని అయితే అంటున్నారు. సో మరి చూడాలండి ఏప్రిల్ లోపల అవుతాయో కావా అనేది. సో ఇక ఎవరెవరికి జమ అవుతాయి సరెండర్ లీవ్స్ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారి ఎస్ఎల్స్, అలాగే ఎంప్లాయీస్ సంబంధించి జీపీఎఫ్ లోన్స్ జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్లో. అలాగే ఎంప్లాయీస్ సంబంధించి జీపీఎఫ్ లోన్స్, పెన్షనర్ల జిఐఎస్, పెన్షన్ల గ్రాడ్యుటీ, ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్ తాజాగా పెండింగ్ చెల్లింపులకు ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు. ఇక ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ల
మెడికల్ బిల్లు, పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్, పెన్షనర్ల ఎస్ఎల్ ఎన్కాష్మెంట్ బిల్లులు, ఇక ఎంప్లాయీస్ స్లిప్పింగ్ బిల్లులు, ఇక ఎంప్లాయీస్ ఎస్ఎల్స్ ఇతర బిల్లులు అయితే వారి అకౌంట్లో జమ అవుతాయి అని అయితే అంటున్నారండి. ఈ 3,000 కోట్లలోంచి అవుతాయా లేదంటే ఈ ఏప్రిల్లో అవుతాయా అనేది అయితే తెలియాల్సి ఉంది. సో పెండింగ్ బిల్లు అయితే జనవరిలో కొన్ని పెండింగ్ బిల్లు చెల్లింపులు చేస్తాము, అలాగే ఫిబ్రవరిలో కొన్ని పెండింగ్ బిల్లు జమ చేస్తామని అయితే అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అయితే పూర్తిగా జమ చేయలేదండి. మనం చూసుకున్నట్లయితే మార్చి 31 లోపల 5,500 కోట్లు చెల్లిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ 5,500 కోట్లు అయితే చెల్లింపులు జరగలేదు. సో కొద్దో గొప్ప చెల్లింపులు అయితే జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో అయితే ఎవరికి చెల్లింపులు జరగలేదండి. కొంతమందికి అవి కూడా జరగలేదు. సో ఈ విధంగా పెండింగ్ బిల్స్ ఇంకా ఎవరెవరికి పడాలంటే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్స్, పెన్షనర్ల సరెండర్ ఎన్కాష్మెంట్, పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారము జనవరి 1 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ ఇంకా పెండింగ్లోనే అవన్నీ అలాగే ఉన్నాయి. ఇక పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో వచ్చినప్పుడు కూడా అవి అమలు కాకపోయేసరికి పెన్షన్లందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎంప్లాయీస్ ఉద్యోగోపాధ్యాయుల డిఏ అరియర్స్ అయితే రావాలి. పెన్షనర్ల డిఆర్ అరియర్స్ రావాలి. 734 కోట్లు సుమారుగా పెండింగ్లో ఉంది. పెన్షనర్ల 11వ పిఆర్సీ అరియర్స్ రావాలి. మెడికల్ బిల్లులు రావాలి. పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర పెండింగ్ బకాయిలు అయితే రావాలి. పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్, అలాగే ఎస్ఎల్ పెండింగ్ బిల్స్ రావాలి. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్స్ బిల్స్, సో పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ ఇంకా ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఇవన్నీ మరి ఈ 3,000 కోట్లలోంచి జమ చేస్తారా లేదంటే ఈ నెలలో ఏమేమి జమ చేస్తారు అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో తెలియరావాల్సి అయితే ఉందండి. ఒకవేళ మీకు కనుక ఏదైనా పెండింగ్ బిల్ జమ అయినట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి అయితే తెలియజేయండి. మిగతా మన మిత్రులందరికీ కూడా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో పెండింగ్ బిల్ల తాజా సమాచారం కోసం, పెండింగ్ బిల్ల చెల్లింపుల కోసం ఎప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే రీచ్ అవుతుంది. కావాల్సిన ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.